హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి దోసకాయ అదిరిపోయే కుర్మా ఎలా రెడీ చేయాలో చూద్దామండి. దోసకాయతో మనం కుర్మా ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది దాని గురించి తెలుసుకుందాం. ఇంత టేస్టీ మనకి కుర్మా అయితే అన్ని రకాలు చేసి ఉంటారు కదా, ఇది ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కుర్మా ఎలా రెడీ చేసుకోవాలో ఏమిటనే దాని గురించి మనమైతే ఇప్పుడు వీడియో చూద్దామండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. మనము కూరలు పులుసులు అవన్నీ చేసాం కదా, ఈ కుర్మా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తయారీ విధానంకి వచ్చేసి ఒక్క దోసకాయ తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 1 టమాటో, పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, కారం, అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, టమాటో, ఉల్లిపాయ, దోసకాయ, ఉప్పు, పసుపు. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా మిక్సీ కొట్టేసుకోవడమేనండి. పచ్చిమిర్చి కట్ట వేసేసి దాంట్లోనే వెల్లుల్లిపాయ, జీలకర్ర, దాల్చిన చెక్క, తేజ్పత్తా, ఇక్కడ టమాటా కూడా వేసేసుకుని బరగ్గా మనకి పల్స్లో మనం మిక్సీ కొట్టుకున్నామంటే బాగుంటుందండి. ఈ విధంగా పల్స్లో కొట్టుకుంటే కనుక బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా కొట్టుకున్నారంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కొట్టేసుకున్నాక సైడ్ పెట్టేసుకోండి. ఈలోపు మనం సైడ్ పెట్టుకున్నాక దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేయాలి. చిన్నగా అంటే మరీ చిన్నగా కాదండి, మీడియం సైజ్ కట్ చేసుకున్నారంటే మీకు నేను కట్ చేసి చూపిస్తాను. ఆ విధంగా కట్ చేసుకున్నారంటే మనం కుక్కర్లో కాదు కాబట్టి కడాయిలో చేస్తాం కాబట్టి ఈజీగా మనకి కుక్ అయిపోవాలండి. అదే వాటర్ వచ్చి దాంతోనే మనకు ఉడికిపోయినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ విధంగా మనము ఈ కుర్మాకి ట్రై చేద్దాం. మీరు వెజిటేబుల్ కుర్మా ఒకసారి చేసుంటారు కదా, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా మీడియం సైజులో కట్ చేసుకున్నట్లయితే కనుక అన్నీ ఒకే విధంగా ఉడితే, చిన్న పెద్ద అలా కట్ చేసామంటే మనకి ఇలాగా ఒకటి ఉడుకుతుంది, ఒకటి ఉడకదండి. అంతే. ఇక్కడ కడాయి పెట్టుకొని వేడెక్కాక కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. అంటే 1 స్పూన్ కానీ 1.5 కానీ వేసుకోండి. దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, దాంట్లోనే కొంచెం జీలకర్ర, తేజ్పత్తా అంటే పలవాకు, కరివేపాకు, ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకు అంటే చిటపట్లాడినంత వరకు కమ్మగా స్మెల్ వచ్చేస్తుంది మనకు. ఆ విధంగా అయ్యే వరకు కూడా మనం కలుపుకోవాలి. దాంట్లోనే 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తక్కువ వేసుకునే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, కొంచెం ఎక్స్ట్రా పర్వాలేదు. ఇప్పుడు వర్షాకాలాలు ఉన్నాయి, శీతాకాలం ఉంది అనుకునేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రానే వేసుకున్నారంటే బాగుంటుంది. ఆ ముక్కల్లోనే మనం ఈ దోసకాయ ముక్కలు ఏదో కట్ చేసుకున్నామో ఆయిల్లో వేసి కొంచెం వేగనిచ్చాక మగ్గనివ్వాలండి. వేగడం అంటే కాదు, ఈ ఆయిల్లోనే బాగా మగ్గనిచ్చినట్లయితే కనుక మగ్గి బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇలాగా కొంచెం వేగాక ఇలా మగ్గనివ్వండి. కొంచెంసేపు మగ్గినట్లయితే కనుక మనకి కలర్ చేంజ్, కొంచెం నీళ్ళు అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం మూత పెట్టేసి 1 నిమిషం పాటు వదిలేసాక పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసినట్లయితే కనుక కారం దిగి మనకి టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఈలోగాలో ఆయిల్లో బాగా మగ్గినాయి కదా, మనకి డీప్ ఫ్రై కదండి, మగ్గాలి. మగ్గడం వేరు, డీప్ ఫ్రై వేరు. చూసారు కదా, మగ్గి ఆయిల్ అంతా సెపరేట్గా మనకి కనిపిస్తూ ఉంది కదా. ఇలా మగ్గిన దోసకాయ ముక్కల మీద మరొకసారి మూత పెట్టేసి చూసారు కదా, ఇలా మగ్గినాక మనం ఇలా బాగా మగ్గిపోయింది కాబట్టి మీరు ముక్క ఉడికింది అనుకుంటే కనుక దీంట్లో బాగా కలపండి. కింద అడుగంటకుండా అటు ఇటు కలుపుతూనే మనం ఈ కర్రీ అనేది రెడీ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు ఈ కుర్మా.
ఈ పేస్ట్ మనం ఏదైతే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, మసాలా కొట్టుకున్నామో ఆ ముద్ద కూడా దీంట్లో వేసేస్తే కనుక మసాలా ముద్ద మనకి కుర్మా అనేది చాలా బాగుంటుంది. దీంట్లో అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ మరింత ఉండి బాగుంటుందండి. మనం ఇది కూడా బాగా చూసారు కదా, బాగా కలుపుకోవాలి. మనకి ఈ మసాలా ముద్ద వేసేసాక టేస్ట్ అయితే కనుక కొంచెం టేస్ట్ కలర్ కూడా మారిపోతుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. మూత పెట్టేసా, లేదంటే మామూలుగా మీరు కలుపుకుంటానా అది మీ ఇష్టం. బాగా కలవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది కూరది బాగుంటుంది. ఇలాగ వేసేసాక మూత పెట్టేసి 1 నిమిషం పట్టుదిలేయండి. బాగా మగ్గి కొంచెం ఆయిల్ సెపరేట్ అయినట్టు చూసారు కదా. ఇలాగ తగినంత ఉప్పు వేసుకుంటూనే మనం కూర అనేది బాగా కలిపేసుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీకి, ముక్కకి బాగా ఉప్పు పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ముక్క బాగా వేగింది. అలాగే మనకి మసాలా కూడా బాగా వేగిపోయింది కాబట్టి మరొక నిమిషం పాటు మగ్గనిచ్చాక మీరు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కుర్మాలో కొంచెం గ్రేవీగా ఉంటేనే టేస్టీ బాగుంటుంది. కారం కూడా వేసుకోవాలి కాబట్టి మనకి దీంట్లో తగినంత కారం పోసుకోండి. ఎందుకంటే మనకి తగినంత కారం వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇలాగా మన కారం ఎక్కువగా కారం ఉండదండి. అందు గురించే మీరు కావాలనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. కారం అనేది ఎక్కువగా ఉండదు, కానీ తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా పంపించండి. ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన రెసిపీస్ ఎలా అనిపించినాయో కూడా అది కూడా చెప్పండి. చూసారా, ఇక్కడ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలాగ కలుపుకున్నాక కావాలనుకునే వాళ్ళు ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదు, వేయాలనుకుంటున్నా. మనకి ఏదైతే మిక్సీ కొట్టుకున్నది ఉన్నదో దాంతోనే వేసేస్తే సరిపోతుంది. ఇలాగ నీళ్ళు వేసేసాక మనకి మరొక 1 నిమిషం కానీ 2 నిమిషాల పాటు బాగా బాయిల్ రావాలి. అంటే మనకి అలాగ ఉడుకుతున్నట్టు వచ్చి మనకి ఇలాగా మూత తీయగానే ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఆ విధంగా మనం కూర అనేది ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈ పులుపు ఉంటుంది కాబట్టి 1 టమాటా చాలు. మీరు కావాలనుకునే వాళ్ళు మీరు సపరేట్గా వండుకోవచ్చు. ఈ కుర్మా ఒక్కసారి ట్రై చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు ఉంటుందండి. ఈ దోసకాయ కుర్మా చేయడం కూడా చాలా ఈజీ కదా. మనకి ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. దోసకాయకి సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నాయండి. అన్నీ చూడండి. దోసకాయ పచ్చడి ఎలా చేయాలి, దోసకాయ ఆవకాయ ఎలా చేయాలి, దోసకాయ పప్పు ఎలా చేయాలి, అన్ని రకాలుగా చేసి నేనైతే దోసకాయకి సంబంధించి చాలా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. మరికొన్ని చూడాలి, ఇంకా వెరైటీస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేయకుండా లైక్ చేసి షేర్ చేయండి. మనకి ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. మీరు కావాలనుకుంటే బాండిల్లో పెట్టుకోవచ్చు. మన వీడియోస్ కోసం కదా కాబట్టి ఇలాగా మరొక బౌల్లోకి తీసుకుని మనమైతే ఇలా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, బాగుంటుంది. ఈ కూర అయితే రోటీస్కి చాలా బాగుంటుంది. పుల్కాలకైనా పరాటాస్కైనా దేనికైనా చాలా బాగుంటుంది. నచ్చితే వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.